ఎండలు ముదురుతున్న కొద్దీ పాములు చల్లదనం కోసం మన ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం పెరిగింది. ఈ మధ్య కేరళలో కేవలం నెల రోజుల్లోనే 49 మంది పాము కాటు వల్ల చనిపోవడం మనందరినీ భయపెడుతోంది. అయితే పాము కాటు వేసినప్పుడు భయం కంటే అవగాహన ముఖ్యం. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే పాము కరిచిన వెంటనే కంగారుగా పరిగెత్తడం. మీరు ఎంత వేగంగా కదిలితే రక్తం అంత స్పీడ్గా ప్రవహించి విషం సెకండ్లలో గుండెకు చేరుతుంది. అందుకే కాటు వేసిన వ్యక్తిని అస్సలు కదలకుండా ఉంచాలి. సినిమాల్లో చూపించినట్లు నోటితో విషాన్ని పీల్చడం, నాటు వైద్యం కోసం మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం వంటివి ప్రాణాల మీదికి తెస్తాయి. గుర్తుంచుకోండి, అన్ని పాములు విషపూరితమైనవి కావు. ఒకవేళ పాము కరిస్తే వెంటనే 108కి కాల్ చేయండి, లేదా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. కాటు వేసిన చోటికి కాస్త పైన ఒక పలచని కట్టు కట్టండి. అది విషం వ్యాప్తిని తగ్గిస్తుంది. సాధ్యమైతే ఆ పామును దూరం నుండి ఫోటో తీయండి. అది డాక్టర్లకు చికిత్సలో 100% హెల్ప్ చేస్తుంది. ఇంటి చుట్టూ చెత్త చెదారం లేకుండా చూసుకుంటే పాముల రాకను ఆపవచ్చు. ప్రాణం మన చేతుల్లోనే ఉంది. సరైన సమయంలో స్పందిస్తే పాము కాటు నుండి బయటపడడం చాలా సులభం.